ఒకసారి పెట్టేసేయండి, పాస్టర్ గారు ఫోన్ పెట్టేసేయండి. వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి लाइन लो वेची ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने హలో 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 అయ్యే సార్ ఫోన్ పెట్టేశారు. ఫోన్ కట్ అయిపోయింది. ఏం పెట్టలేదు, నా చేతిలో లేదు కదా. వెరీ గుడ్ వెరీ గుడ్, మెచ్చుకోండి. నా చేతిలో లేదు కదా. వెరీ గుడ్. నువ్వు ముందు అన్నా పేరు నువ్వు ధైర్యంగా చెప్పి. అరే బాబు, నా పేరు రాజన్నా, నేను యాక్టర్. ఇంకేం పేరు చెప్పాలి? అలా కాదు. నీ పేరేంటి? నీ పేరేంటి? నా పేరు తెలియకుండా ఫోన్ చేశావు నువ్వు. నీ పేరేంటి చెప్పు నువ్వు. నా పేరు తెలియకుండా ఫోన్ చేశావు. నీ పేరేంటి? నీ పేరేంటి? నీ సర్టిఫికేట్ లో నీ పేరేంటి? మామూలుగా నీ పేరేంటి? నా పేరు సర్టిఫికేట్ లో ఏంటో బయట అదే, బయట ఏంటో ఇక్కడ అదే. నీ సర్టిఫికేట్ కూడా క్రైస్తవుడు నీకులా పేర్లు మార్చుకుని లంగగల్లా తిరగను నేను. నీకు పేర్లు మార్చుకుని నీకు సర్టిఫికేట్ లో కూడా క్రైస్తవుడని ఉందా? సర్టిఫికేట్ లో క్రైస్తవుడని ఉందా? ఎందుకుంటానే? దేవా ఏసయ్యా నిన్ను మోసం చేశాడయ్యా రవీంద్ర. అయ్యా నాయనా దేవా ఏసయ్యా వచ్చినా కూడా ఇట్లాంటి వాళ్ళని ఏ చెప్పుతో కొట్టాలయ్యా. రాముడు చచ్చాడు లేదా? నువ్వు క్రైస్తవుడు ఎలా అయ్యావు? నువ్వు యేసుని ఎలా నమ్ముకున్నావు? నువ్వు అసలు సర్టిఫికేట్ క్రైస్తవుడిగా లేనప్పుడు నువ్వు యేసుని ఎలా ప్రకటిస్తావు చెప్పు. నువ్వు నిజంగా యేసు నామం సూచించబడుతుంది. నా సర్టిఫికేట్ లో క్రిస్టియన్ లేదని చెప్పానా, హిందూ ఉందని నీకు చెప్పానా? ఏముందో చెప్పు నువ్వు. నీ యేసు మాటలు ఏంటంటే, దమ్ము లేని నపుంసకుడు మాటలు ఏంటంటే, నీ సర్టిఫికేట్ లో ఏముంది? మీ అమ్మ ఎవడకు పుట్టింది, మీ నాన్న ఎవడకు పుట్టింది? నువ్వు మెయ్యికి పుట్టావు, మీ అమ్మకి పుట్టావు, నువ్వు పవిత్రంగా పుట్టావు కాదంట్లా. కానీ నువ్వు పవిత్రంగా పుట్టినటువంటి నీ మతాన్ని నువ్వు ఎందుకు దాచుకుంటున్నావు? నువ్వు క్రైస్తవుడే మారావు, సర్టిఫికేట్ మార్చుకో అంటే నువ్వు వేసిన మోసం చేస్తావా? ఇప్పుడు నేను బీసీసీ క్రిస్టియన్ అని సర్టిఫికేట్ చూపెడతాను. నువ్వేం చేస్తావు? ఏముందో చెప్పు నాకు. నీకు ఏముంటా? నీకు ఎందుకు? లేదన్నావు, అయిపోయింది, మ్యాటర్ క్లోజ్. నువ్వే యేసు నువ్వు ప్రకటించలేవు. నువ్వే క్రైస్తవుడి కాకుండా నువ్వెట్టా నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తావు? ఓకే, మనుషుల పాపల కోసం చచ్చిపోయినట్టు ఎక్కడ ఉంది బాబు? పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ యేసు మనుషుల పాపల కోసం చనిపోయినట్టు ఉందా? కాదు. విను ఒక్క నిమిషం వినమ్మా. చెప్పు. నాకు వాస్తవానికి క్యాస్ట్ సర్టిఫికెట్ డిగ్రీలో ఉన్నప్పుడు చేయించుకున్నాను. నేను బాప్తీసం పొందుకున్నాక ఆ సర్టిఫికేట్ చింపేశాను. నా దగ్గర అసలు క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు. నేను క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ కాదు, హిందూ అంటే హిందూ కాదు, అసలు నా దగ్గర క్యాస్ట్ అనేదే లేదు. ఓకేనా? నేను ఎక్కడ ఈ మధ్య కాలంలో నేను పాస్టర్ అయిన తర్వాత దేనికి అప్లై చేసినా నేను క్రిస్టియన్ అనే పెట్టుకుంటాను కానీ హిందూ అని ఎక్కడ పెట్టను. నువ్వు ఏమైనా పెట్టుకోయా అన్నా. నేనేం చెప్పానంటే, నువ్వు ఏదైతే ఓకే నీకు ఇది నచ్చింది నువ్వు అది మార్చుకో. ఇప్పుడు నువ్వు ఏదైతే మతంలోకి వెళ్ళావో హిందూ రిజర్వేషన్ కావాలి, కానీ నువ్వు మళ్ళీ క్రైస్తవుని అంటావు, నీ యేసుని ప్రకటిస్తానంటావు, వాక్యం ప్రకటిస్తానంటావు, బడి అడుగుతావు, హిందూ ఉంటావు. నువ్వు కరెక్ట్ లేవు కదా. నువ్వు కరెక్ట్ లేకుండా ఎదుటి వాడిని ఎలా కరెక్ట్ చేస్తావు అంటున్నాను నేను. నేను కరెక్ట్ లేనని నువ్వెవరు చెప్పడానికి? సర్టిఫికేట్ మార్చుకోవాలి కదా. నువ్వు నిజంగా నువ్వు వాక్యాన్ని ప్రకటించగలిగితే, నువ్వు నిజంగా వాక్యం చెప్పగలిగితే, నమ్మితే నువ్వు చెప్పాలి, నువ్వు మార్చుకోవాలి కదా. నీ యేసు నీకే రక్షకుడు కాకుండా నాకెలా రక్షకుడు అవుతాడు? పోనీ యేసు మనుషుల పాపాల కోసం చనిపోయింది ఎక్కడ ఉంది చెప్పు. యెహోవా ఇన్ని దుర్మార్గాలు చేస్తే యెహోవాని ఎలా కొలువు కలుగుతున్నావు చెప్పు. నీకు ఇంకో అద్భుతమైన వ్యసనం చెప్తా చూడు. నువ్వు చెప్పింది విన్నాక నువ్వే మాట్లాడుతున్నావు. ఫోన్ పెట్టేస్తాను. నువ్వు వింటే మాట్లాడు, ఫోన్ పెట్టేసి. నువ్వు నాకు లెక్చర్ ఇవ్వక తమ్ముడు వింటా. నువ్వు చదువులేని నిశాని కూడా నువ్వు లెక్చర్ చెప్పు. విను. ఇప్పుడు ఎవడైనా ఒక ఎదవ మళ్ళీ నువ్వు రికార్డ్ చేస్తున్నావు అనుకుంటే నాకు తెలుసు, రిలీజ్ చేసుకో కావాలంటే. ఎవడైనా ఒక దుర్మార్గుడు తన భార్య బాడీ పార్ట్స్ ని
తన తమ్ముడితో పంచుకుంటాడు ఎవడైనా? ఇక్కడ పంచుకున్నాడు కదా మరి. తెలుసు ఉదయంతో సెక్స్ చేసాడు, అది యెహోవానే బండ పెట్టాడు కదా. దావీదు భార్యని కొడుకులతో బండ పెట్టాడు కదా మన యెహోవా దేవుడు, చల్లని తండ్రి. ఇక నేను అడిగిన దానికి నువ్వు చెప్పు, అడిగిన దానికి నువ్వు చెప్పు. అరే తమ్ముడు, నా భార్య స్థానములు ఎలాగుంటారా? నా భార్య స్త్రీలు కలిగిన ఇదిగో ఈయన ఏం చెప్తున్నాడు, నువ్వు వినన్నా ఒకసారి, ఇక్కడ నువ్వు వచ్చిన విను దయచేసి. నేను విన్నాయ్యా, నేను అడిగింది చెప్పు. నువ్వు అడిగిన దానికి నేను చెప్పాను. నేను అడిగిన దానికి నువ్వు చెప్పు. ఇప్పుడు అర్థమైందా? ఎవడైనా తన భార్య గురించి తన తమ్ముడి దగ్గర చెప్పనా, ఇది ఏంటి, ఇది దరిద్రం కదా ఆడపిల్లలు. నువ్వు ముందు నీ గ్రంథాలు చదవయ్యా. ఎవడో రాసిన పుస్తకాలు. నువ్వు నాకు వాక్యం ప్రకటించన్నా, నాకు ఐ వాంట్ బాప్టిజం అన్నా, ఐ వాంట్ బాప్టిజం, ఐ వాంట్ పరలోకం. సాతనగాడు నువ్వు, నీకు వాక్యం ఎవడు బోధిస్తాడు? సాతనగాడు నువ్వు నీ పేరు చెప్పుకోలేవు. నాకు వాక్యం ఇవ్వడు అంటున్నా ఆయన, ఈ దుర్మార్గుడు. నాకు పరలోకం నువ్వు నీ పేరు చెప్పుకోలేవు. నువ్వు నీ పేరు నువ్వు చెప్పలేవు. నీ ఒరిజినల్ పేరు నాకు తెలుసు. నువ్వు నీ యూట్యూబ్ ఛానల్ ఏంటో నాకు తెలుసు. అర్థమైందా? నువ్వు కంగారు పడక, నీకు ఉంటా త్వరలో, కంగారు ఏం పడక. నేను యాక్టర్ రాజుని, నేను అది అన్నా. నువ్వేం బిగుతావు అంటే చెప్పేది నువ్వు అంటే బాప్టిజం తీసుకోవాలనుకో బాబు. నీకంటే భయంకరంగా మాట్లాడగలను. పీకుతో గీకుతో అన్నావు అనుకో. నీకు ఉంటదిరా బాబు, నేను నేర్చుకుంటారా? నిన్ను ఎవరు కొట్టేరు, ఎవరు చంపారు. చెప్పాలా, బెదిరిస్తారా? ఏం చేయాలో అదే చేస్తారు. ఏం చేస్తావు? సోషల్ మీడియాలోనే మాట్లాడతారు నీ గురించి, అంతేగాని నువ్వు నాకు నేను లైవ్ పెడతా వస్తావా? నీ దమ్ముందా మరి? చెబుతావా? దమ్ము ధైర్యం ఉందా నీకు? యేసు మనుషుల పాపల కోసం ఎక్కడ ఉందో చెప్పు, చనిపోయిన విషయం చెప్పు. యెహోవా ఇన్ని దుర్మార్గాలు కారణం, ఇంత దుర్మార్గం చేయడానికి కారణం ఏంటో చెప్పు. యెహోవా వల్ల కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు. మీ రాముడు వల్ల చచ్చిపోలేదా? ఏది దమ్ముందా? నీ ఛానల్లో లైవ్ పెట్టి నేను వస్తా, లేదా నా ఛానల్లో లైవ్ పెడతారా? మరి వస్తావా? నువ్వురా, ఎప్పుడు పెడతాం లైవ్? ఇప్పుడు పెడతా చెప్పు, మరి లింక్ ఇచ్చేసే వస్తా నేను. ఓకేనా? ఉందా? పోయావా? ఉన్నావా? పోయేలా ఉన్నావా? మహాభారతం చదివావా? ఏ బాబు, నీకు మహాభారతం కావాలా, లేదంటే రామాయణం కావాలా, లేకపోతే నీ ఉపనిషత్తులు కావాలా? ఏవైనా కానీ నేను రెడీ. నువ్వు వాక్యం ప్రకటిస్తున్నావా, మహాభారతం ప్రకటిస్తున్నావా? నువ్వు బైబిలేగా ప్రకటించేది. బైబిల్ నేర్చుకున్నాడు. అన్నా ఒక నిమిషం వింటావా? చెప్పు. ఇప్పుడు మీతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మేము అడుగుతాం, మేము ప్రశ్నిస్తాం, అంతే. జవాబు చెప్పండి అంటే కుదరదన్నా. నన్ను పూర్తి చేయనిస్తా, ఫోన్ పెట్టేనా? చెప్పు. నువ్వు విను ఒక్క నిమిషం. ఇప్పుడు నేను ఏమంటానంటే, నువ్వు అడుగు, ప్రశ్నించు, తప్పేమీ లేదు. మేము ఎప్పుడు కూడా బైబిల్ ఎప్పుడు కూడా ఫిలాసాఫికల్ థాట్స్ కి, రేషనల్ థింకింగ్ అంటే తత్వానికి, హేతుబద్ధానికి బైబిల్ ఎప్పుడు కూడా జవాబు చెప్పడానికి సిద్ధమే. అయితే నేనేమంటానంటే గనక, నీకు నిజంగా రామాయణం మీద, మహాభారతం మీద, వీటి మీద నీకు దమ్ము ఉంటే, నీకు పట్టు ఉంటే, నువ్వు మాస్క్ పెట్టుకో, నేనేం వద్దన్నా. ఓకేనా? మాస్క్ పెట్టుకుని నువ్వు లైవ్ లోకి వస్తానంటున్నావు కదా, నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు కదా, నేను అడిగే ప్రశ్నలకి నువ్వు రెడీగా ఉంటా, నువ్వు లైవ్ లోకి వచ్చి. 100% నేను రెడీగా ఉన్నా. నాకు బైబిల్ తెలుసు, నేను మాజీ పాస్టర్ని. నీకు మా రామాయణాలు, మహాభారతాలు కావాలంటే దానికి వేరే వాళ్ళు అన్నారు, వాళ్ళు కూడా వస్తారు. ఒక మనిషికి అన్ని రూల్ ఉందా? అలా కాదు. ఒక్క నిమిషం నువ్వు లైన్ లో ఉండు. అలాగే ఒక్క నిమిషం లైన్ లో ఉండు. నేనేమంటానంటే అయ్యో, రికార్డ్ చేస్తున్నాను, తెలుస్తుంది కదా. దిస్ కాల్ విల్ బి రికార్డెడ్ అన్నా కదా. నేనేమంటానంటే, నువ్వు బైబిల్ గురించి ప్రశ్నించినప్పుడు నువ్వే నన్ను ప్రశ్నిస్తున్నావు కనుక నేనే నిన్ను ప్రశ్నిస్తాను. వేరే వాడితో డిబేట్ అనుకో, ఇప్పుడు త్వరలో వేరే ఆయనతో నేను డిబేట్కి వెళ్ళబోతున్నాను అన్న. ఆయన ఒక డిబేట్ పెట్టుకుందామండి అన్నాడు ఛానల్లో. పెట్టుకుందాం సార్ అన్నాను. టాపిక్ ఏంటి అన్నాడు. ఇది నా టాపిక్ అన్నాడు.
నా టాపిక్ ఇది అన్నాడు. సరే సార్ నేను దాని మీద నేను రెడీ అయ్యి వస్తాను, కానీ మరి నాది కూడా ప్రశ్న ఉంటది, మరి నా టాపిక్ ఇదండి అని చెప్పాను. సరే అండి నేను రెడీ అన్నాడు. అప్పుడే డిబేట్ జరుగుతుంది. నేను ప్రశ్నించేస్తాను, నేను పోటుగాడిని, నువ్వు నన్ను ప్రశ్నించొద్దు అంటే అది కుదరదు. నేనైతే భగవద్గీత చదివా, నాకు భగవద్గీత మీద కొంత పట్టు ఉంది. ఓకే, కొంత పట్టు ఉన్నా నాకు పర్వాలేదు, మొత్తం పట్టు ఉన్నా నాకు నాకు భగవద్గీత మీద పట్టు ఉంది. భగవద్గీత వర్సెస్ బైబుల్ పెట్టుకున్నారా? భగవద్గీత మీద అయినా అడుగుతాను, రామాయణం మీద అయినా అడుగుతాను, దేని మీద అయినా. భగవద్గీత వర్సెస్ బైబుల్ పెట్టుకున్నారా? అన్నా నీకు ఒక విషయం చెప్తాను విను. మొదట నీ గ్రంథాలు నువ్వు చదువుకుని నీది నువ్వు కడుక్కో. ఓకేనా? నాది నేను కడుక్కుంటాను, ఏం చేస్తానో రా. మరి ఇప్పుడు నువ్వు కడుక్కోనే నువ్వు ప్రకటిస్తున్నావా? నువ్వు ధైర్యంగా ప్రకటిస్తున్నావు కదా, భారతదేశంలో ధైర్యంగా వాక్యాన్ని ప్రకటిస్తానన్నావు. నాకు కావాలి, వాక్యం కావాలి నాకు. ఐ వాంట్ వాక్యం, ఐ వాంట్ పరలోకం, ఐ వాంట్ బాప్టిజం. అదే ఇప్పుడు యేసు కూడా ఏమన్నాడు? చూసి తెలుసుకోమన్నాడు. ఇప్పుడు యేసు చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసు శిష్యులు కూడా తన గాయాల్లో ఏలు పెట్టి తెలుసుకున్నారు. ఎవడు ఊరికే తెలుసుకోలేదు కదా. ఇప్పుడు నేను యేసు గాయాల్లో ఏలు కూడా పెట్టను. మీకు నేను ప్రశ్నిస్తాను, నాకు కనుక నమ్మకం కలిగితే నేను మళ్ళీ బాప్టిజం తీసుకొని నేను మళ్ళీ వాక్యాన్ని ప్రకటిస్తాను మీతో పాటు. ఓకే, మంచిదే మంచిదే. అయితే నాకు 420 ప్రశ్నలు ఉన్నాయి సార్. నాకు బైబుల్లో 420 ప్రశ్నలు ఉన్నాయి. నేను పరిశుద్ధ గ్రంథం 420 అని త్వరలో బుక్ కూడా రిలీజ్ చేయబోతున్నాను. నాకు ఈ 420 ప్రశ్నలకి నాకు గనక జవాబు వచ్చినట్టుగా అయితే, మీరు ఇచ్చినట్టుగా అయితే, నేను చేసినటువంటి వీడియోలన్నిటికీ క్షమాపణ చెప్పి మళ్ళీ నేను వాక్యం ప్రకటించడానికి రెడీ ఉన్నా. ఓకే, ఓ మాట చెప్పనా? అయిపోయింది కదా, మీది అయిపోయింది కదా? అయిపోయింది సార్. 420 కాదు, 4,000 ప్రశ్నలు తెచ్చుకో. ఓకేనా? 4 లక్షల ప్రశ్నలు తెచ్చుకో బైబిల్లో నుంచి. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఎన్ని ప్రశ్నలకు జవాబు చెప్పగలిగితే అన్ని ప్రశ్నలకి నేను జవాబు చెప్తాను. ఓకేనా? ఎన్ని ప్రశ్నలకు చెప్పగలిగితే అన్నిటికీ చెప్తాను. అయితే నువ్వు మారడానికి అడుగుతున్నావో లేకపోతే బైబిల్ మీద రాళ్ళు చల్లడానికి అడుగుతున్నావో నాకు బాగా తెలుసు. అందుకే నీకు నీ గ్రంథాల మీద పట్టుంటేనే రా. నేను వేసే ప్రశ్నలు చాలా భయంకరంగా ఉంటాయి. అది నువ్వు తట్టుకోగలంటే బాబు. మాకు ఇబ్బంది లేదు. 30 మందిని తెచ్చుకో, నేను వెరీ గుడ్ 30 మందిని తెచ్చుకో, నేను ఒక్కడిని వస్తాను. అయితే వెరీ గుడ్. అయితే నువ్వు అడగగానే చెంగరోళ్ళ నెంబర్ ఇచ్చేసాను అనుకుంటున్నాను. అది నువ్వు నాకు తెలీదా బాబు, నీలాంటి వాళ్ళతో బోల్డ్ మనతో మాట్లాడతాం. అంతేలా పెద్దవాడివి చెప్పా. ఇప్పుడు ఇంకొకటి అన్నా, సింపుల్ గా ఇదండి, ద్వితోపదేశ కాండం 21వ అధ్యాయం అన్న 18 నుంచి 23. ఇంకా తల్లిదండ్రుల మాట వినకపోతే చెప్పమన్నాడు అన్న యెహోవా దేవుడు. ఎందుకు చెప్పు? ఆ సోదంతా వద్దు, ఆ సోదంతా వద్దు. కానీ నువ్వు రెడీ అన్నావు కదా, రెడీ అన్నావు కదా, ఎనీ టైం రెడీ అన్నావు కదా. రెడీ. నేను ఫోన్ చేసి ఈ వారం వచ్చే వారంలో డేట్ పెట్టుకుని పెట్టుకున్నాం. నువ్వు ఎంతమందినైనా తెచ్చుకో. నేను మళ్ళా చెప్తున్నాను, నువ్వు అడిగిన ప్రశ్నలు, నేను అడిగిన ప్రశ్నలకి నువ్వు జవాబు చెప్పాలి ఖచ్చితంగా. ఓకేనా? తెలీదు అంటే తెలీదు, ఓకే, నో ప్రాబ్లం. వెరీ గుడ్ అన్న. నువ్వు వేసేయి. నువ్వు 420 అన్నావు కదా, బైబిల్ 420 అన్నావు కదా, దరిద్రమైన రోత గ్రంథాలని అన్ని నేను తీసుకొస్తాను. ఫస్ట్ నా ప్రశ్న అయిపోయింది అన్నా. ఇప్పుడు నాకు ఎలా హక్కు ఉందో నీకు కూడా అలాగే హక్కు ఉంటుంది, తప్పు లేదు, దాన్ని నీకు కాదన్ను. అయితే అదే నేను అంటున్నాను, పాయింట్ వచ్చావు. ఇప్పుడు వినండి సార్, ముందు నాకున్నటువంటి సందేహాలు 420 ఇవి తీర్చండి. ఆ తర్వాత మీరు ఏదైతే ప్రశ్నలు ఇస్తారో వాటికి కూడా సమాధానం చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. అదే ఇంటర్వ్యూలో అదే లైవ్ లో తేలిపోవాలి. అదే లైవ్ అబ్బా. ముందు ఇది అయిపోయి నా ప్రశ్నలకు మీరు జవాబు చెప్పండి. నా ప్రశ్నలు అయిపోయినాక మీ ప్రశ్నలు ఖచ్చితంగా దాని మీద స్టార్ట్ చేద్దాం. అది ఇది క్లమ్జీ అయిపోయింది. తప్పకుండా బలేవుడివే. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నీదే. 420 ప్రశ్నలు అన్నారు కదా, 420 ప్రశ్నలు వేసేసుకో. వెరీ గుడ్. అయిపోయిన తర్వాత నెమ్మదిగా
మీకు జవాబు ఇచ్చేసిన తర్వాత ఆ తర్వాత మా నుంచి కూడా కొన్ని ప్రశ్నలు ఉంటాయి. నేను నీలాగా 420, 520 అని చెప్పలేను. మీరు కావాలంటే 1000 ప్రశ్నలు వేయండి, నో ప్రాబ్లం. అబ్బాయి మీ అంత తెలివి నాకు లేదు కానీ సరే, ఉందో లేదో చూద్దామన్నా, త్వరలో తెలుద్దాం. నేనైతే ఆశపడుతూ ఉన్నా. కనీసం కాదు, నేను బాప్టిజం కూడా ఆశపడుతున్నా. నా బాప్టిజం ఆ మాటలు వద్దు కానీ నువ్వు ఎగతాళి చేయడానికి చేస్తున్నావు. ఇదంతా ఏముందన్నా, తప్పే ఉంది. ఇప్పుడు పౌలు ఏమన్నా ఫస్ట్ కాదు, నీ పేరు చెప్తుంటే పాస్టర్లు గొనుకు పుట్టేసి భయం పుట్టేసి నీ సుస్సు పోసేసుకుంటున్నారు. నీ పేరు చెప్పాడు, నా పిల్లలు ఫోన్ చేసినా కూడా భయపడాల్సి వస్తుంది. యాక్టర్ రాజు అలా చేశాడు నాకని ఏడ్చాడు. అజయ్ బాబుని అడుగు, లేదంటే పాలింబాయిని అడుగు, లేదంటే రంజిత్ తోఫిర్ ఉన్నాడు కదా అతన్ని అడుగు. రంజిత్ తోఫిర్ అతని దగ్గరికి వెళ్ళి అతని చేతనే నేను లైవ్ పెట్టించింది. అతని లైవ్ లోకి వెళ్ళి అతనే మళ్ళీ అర్థాంతరంగా లైవ్ ముగించుకొని పారిపోయేలాగా చేసినటువంటి యాక్టర్ రాజు ఎవరికైనా ఫోన్ చేయి. కాదు, ఒక మాట చెప్పనన్నా, మాట చెప్పను. కేవలం ప్రశ్న ఎవరిని వ్యక్తిగతంగా కానీ దాడి చేయను, వ్యక్తిగతంగా దూషించను, కేవలం బైబిల్. అన్నా అన్న నా మాట విను, యాక్టర్ రాజు నా మాట విను. ఇలాంటి సొల్లు మాటలు మానేసి ఫస్ట్. ఎందుకంటే నీ గురించి సొల్లు చెప్పుకోకూడదు. విను ఒక్క నిమిషం విను. ఇలాంటి సొల్లు మాటలు మానేసే ఫస్ట్. ఎందుకంటే నీ గురించి నువ్వు చెప్పుకోకూడదు, నీ గురించి ఎదుటోడు చెప్పాలి. నా గురించి 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుసు, ప్రపంచ వ్యాప్తంగా కూడా తెలుసు. ఓకేనా? మీ పాస్టర్లోనే నాకు అభిమానులు ఉన్నారు, మీ క్రైస్తవుల్లోనే నాకు అభిమానులు ఉన్నారు. అలా కాదు అన్న, యాక్టర్ రాజన్న ఒకసారి విను. ఇలాంటి సొల్లు మాటలు మానేసి దయచేసి. నీ గురించి నువ్వు చెప్పుకోకు, నీ గురించి ప్రపంచం చెప్పాలి. అంటే ఏంటో ప్రపంచానికి తెలుసు, అది ఒక బ్రాండ్ అయిపోయింది, మీకు కూడా తెలుసుద్ది త్వరలో. ఇదే ఈ సొల్లు వద్దంటున్నాను, మళ్ళా సొల్లు. ఇది సొల్లు నిజమో మీకు తెలుసు. నిజంగా నిలబడతానంటే ఎప్పుడు నాకు లైవ్ లింక్ ఇస్తావో చెప్పు. ఇంక ఇవన్నీ ఎందుకు నీకు? నువ్వు నాతో కూర్చుంటావు, అది చెప్పు. నువ్వు ఎప్పుడు నీకులాగా ఖాళీగా తిరిగి సోంబేరిని కాదు కదా, డేట్ చూసుకోవాలి కదా. అరే మళ్ళీ సోంబేరు అన్నావంటే నువ్వు ఎదవా, పనికిమాలోడా, లుచ్చాగా, బచ్చాగా, కొచ్చాగా అంట. కానీ అన్న ఆ మాటలు ఎందుకంటే నీకంటే దారుణంగా మాట్లాడతాను నేను, నీకు తెలియదేమో ఇంకా. అర్థమైందే? నువ్వు తిట్టిన తిట్లు కంటే అలా కాదు, నువ్వు ఫోన్ చేసి డేట్ చెప్పాను కానీ డేట్ చెప్పడానికి ఖాళీగా ఉన్నాం కదన్నా. ఈ రోజు మార్నింగ్ నుంచి ఒక నిమిషం వింటావా? ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసి ప్రేయర్కి వెళ్ళి ప్రేయర్స్ చేసి వచ్చి అలసిపోయి వచ్చి ఎవరో అర్జెంట్ ఫోన్ కాల్ అటండి ఒకసారి చూడండి అంటే నీ పేరు నువ్వు చెప్పుకోలేని చేతగా నుడివి నిన్ను ఏమనాలి మరి చెప్పు. బాబు నా పేరు చెప్తే ఉత్సాహపడుతుంది నాయన పాస్టర్లకి. నా పేరు చెప్తే ఎవడు నువ్వు కూడా ఫోన్ అటెంప్ట్ చేయవు, నాకు తెలుసు. నీ నెంబర్ చెప్పావు కదా, ఫీడ్ చేసుకుంటాను. ఈ నెంబర్ తో నీకు ఫోన్ వస్తుంది, టచ్ లో ఉంటా. ఓకేనా? ఎవరో అది నా నెంబరే కాదు, అసలు నీకు ఇందాక ఇచ్చింది నా నెంబరే కాదు. ఓకేనా? నా ఆఫీస్ నెంబర్ ఉంది కదా, నా ఆఫీస్ నెంబర్ ఉంది కదా, నా ఆఫీస్. సరే నేను భయపడ్డాను అనుకో, ఏమనుకో. నీళ్ళంటే ఫోన్ ఎందుకు, నీదే మతమైనా నాదే మతమైనా మనం అందరం కూడా అన్నదమ్ములు. కేవలం మన సిద్ధాంతపరంగానే. ఓకేనా? అలాంటి సుత్తొద్దు కానీ మన అందరం అన్నదమ్ములు అనాల్సినవి అన్ని అనేసి మన అందరం సహోదరులు ఇదంతా వద్దు కానీ నేను ఒక మాట చెప్తాను. నువ్వు ఒక మాట చెప్తానన్నా, ఒక మాట చెప్తాను. నువ్వు వయసులో చాలా పెద్దోడు, నీ వయసు కూడా నాకు తెలుసు, నువ్వు ఎవరో నాకు తెలుసు, అంత ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను కదా నీ గురించి. ఒకటి మాత్రం చెప్తానన్నా, మన గురించి మనం సొల్లు చెప్పుకోకూడదు. రంజిత్ తోఫిర్ నన్ను చూసి భయపడ్డాడు, పాల్ ఎమ్మాన్యుయల్ నన్ను చూసి ఒరిగిపోయాడు. వాళ్ళకి పాల్ ఎమ్మాన్యుయల్ అన్నా అసలు వాళ్ళ పేర్లు చెప్పడానికి నువ్వు సరిపో. జాన్ వెస్లీ అసలు కాలు కొట్టుకు సరిపోతావు నువ్వు జాన్ వెస్లీకి.
జాన్వరి అనేవాడు వాడు అన్న ఇంకోడు ఉంటాడు విజయవాడలో వాడి పేరు ఏదో ఉంది పాలిమ్మని నా దెబ్బకి లైవ్ కూడా పెట్టాడు. వామో యాక్టర్ రాజు మా బండారు మొత్తం బయట పెట్టాడని ఆవిడే చెప్పింది. మేము దశంభాగాలతో కోట్లు సంపాదిస్తున్నామని ఆవిడే చెప్పింది. అది ఇలాంటివి అవన్నీ చూసాను కానీ నేను చూసాను కానీ వాళ్ళు అలా చెప్పలేదు కానీ ఓకేనా ప్రపంచం ఇది వచ్చిన వదిలే ఇప్పుడు ఇవన్నీ అలా చెప్పలేదు. సరే చెప్పారో చెప్పలేదు అయిపోయింది కదా. దాని గురించి నువ్వు వచ్చే వారం రైట్ రెడీ అయిపో. లింక్ నీకు రేపే ఫోన్ వస్తుంది డేట్ ఏ టైం అని. ఓకే వెరీ గుడ్. నువ్వు రెడీగా ఉండు. నువ్వు మాస్క్ వేసుకుని వస్తావో 100 మంది తెచ్చుకుంటా సరే బాబు. నువ్వు లైవ్ లింక్ పెట్టు మనం వస్తాం ఖచ్చితంగా. నీ ఛానల్ లింక్ పెట్టేసాయి ఖచ్చితంగా మనం రెడీ. సరే ఓకే రైట్ వెరీ గుడ్. నాకు బాప్టిజం రావాలని నేను కూడా ప్రార్థన చేస్తాను. గెలవాలని కూడా నేను ప్రార్థన చేస్తాను. వెరీ గుడ్. హలో ఓకే వెరీ గుడ్. జై శ్రీరామ్.